అందరికీ నమస్తే. తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఇవన్నీ డేట్లు ఫిక్స్ అయిపోయినాయి. బట్ ఎవరి మద్దతు తీసుకోవాలి? ఆయనకు ఒక 10 సీట్లు తక్కువ వచ్చినాయి. ఆ 10 సీట్లు వచ్చింటేనేమో ఎవరితో ప్రమేయం లేదు, అన్నాడీఎంకేతో ప్రమేయం లేదు, లేకపోతే ఇండిపెండెంట్తో సంబంధం లేదు, కాంగ్రెస్తో ఎవరితో సంబంధం లేకుండా విజయ్ ముఖ్యమంత్రి అయిపోయేవాడు. కానీ ఎటు కాకుండా మధ్యలో చాగిపోయింది. అది 108 సీట్లు వచ్చినాయి, ఇంకొక 10 సీట్లు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు చాలా ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి తమిళనాడులో. సరే, ముఖ్యమంత్రి విజయ్, దాని డౌట్ లేదు. బట్ ఎవరు వస్తారు, ఎవరు మద్దతు ఇస్తారు, ఎవరు సపోర్ట్తో ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఒక్కొక్క పార్టీ ఒక రకమైన సిద్ధాంతంతో ఉన్నాయి, ఒక్కొక్క పార్టీతో కలిస్తే ఒక రకమైన ఇంప్రెషన్ విజయ్ మీద పడుతుంది. కాబట్టి కొంత కన్ఫ్యూజన్ కూడా కనిపిస్తుంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు కనుక వచ్చింటే అసలు ఇంతసేపు చర్చ జరిగేది కాదు, ఇంత ఎవరితో కలుస్తారు అన్న క్వశ్చన్ ఒకటి వచ్చి ఉండేది కాదు. బట్ వాళ్ళకు వచ్చిన అక్కడ తమిళనాడులో వచ్చిన ఎవరెవరికి ఎన్ని వచ్చినాయి, టీవీకేకు 108 వచ్చినాయి. ఒక 10 సీట్లు కనుక వచ్చింటే కరెక్ట్గా 118 మ్యాజిక్ ఫిగర్ టచ్ అయ్యేది. ఇప్పటికే మొత్తం అయిపోయేది, ప్రాసెస్ అంతా అయిపోయేది. ఇక డిఎంకే సెకండ్ ప్లేస్ 59, అన్నా డిఎంకే 47, కాంగ్రెస్ 5, పిఎంకే 4, సిపిఐ 2, సిపిఎం 2, ఐయుఎంఎల్ 2, విజయకాంత్ పార్టీ ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచిండ్రు. తర్వాత వీసీకే 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏఐఎంకే పార్టీ కూడా ఒకరు గెలిచిండ్రు. ఇంకా ఇప్పుడు ఏం జరగబోతుందని చాలా ఇంపార్టెంట్. నిజానికి ఒక 12 సీట్లు విజయ్ 12 సీట్లు చాలా త్రుటిలో ఓడిపోయినట్ట. ఒకవేళ 12 సీట్లు కనుక గెలిచింటేనేమో అసలు మొత్తం 108 ప్లస్ ఇది ఒక 120 సీట్లు ఎమ్మెల్యేలు గెలిచేవాళ్ళు అయిపోతుండే పనంతా. కానీ ఇప్పుడు ఏమైందంటే ఒక ఎమ్మెల్యే దగ్గర 250 ఓట్లతో ఓడిపోయినట్ట. జస్ట్ 258 ఓట్లు. అంటే దీనిలో సగం వస్తే చాలు 125, 120, 130 ఓట్లు వచ్చింటే ఇంకొక ఎమ్మెల్యే వచ్చేది. తర్వాత 2000 ఓట్ల తేడాతో ఉన్న 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయారు. విజయ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, టీవీకే పార్టీకి సంబంధించిన వాళ్ళు. అంటే ఒక 1000 ఓట్లు కనుక ఒక్కొక్కరికి ఒక 1000 ఓట్లు ఎక్కువ వచ్చిందంటే ఇక్కడనే 11 మంది గెలుస్తుంటే అసలు మొత్తం లెక్కనే అయిపోయేది. బట్ ఇది జరగలేదు. ఈ 12 సీట్లు చేతుల పోయినాయి అనమాట. అంటే దగ్గరకు వచ్చిపోయినాయి, చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు ఇక్కడ అభ్యర్థులు. కాబట్టి ఒక సమస్య వచ్చి పడ్డది. ఇక్కడ ఏమైంది, 108 వచ్చారు, ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు కావాలి. 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇప్పుడు డిఎంకేనేమో అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. తర్వాత ఏఐడిఎంకే మొన్నటిదాకా ప్రతిపక్షంగా ఉంది, ఇప్పుడు ప్రతిపక్షం కాదు, 3వ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఇంకా కాంగ్రెస్, ఇంకా మిగతా పార్టీలు అంతా అక్కడ చిన్న చితక పార్టీలుగా కనిపిస్తున్నాయి. జాతీయ పార్టీ కాంగ్రెస్, బట్ చిన్న చితక పార్టీలో అది కూడా చేరిపోయింది. నిజానికి ఇప్పటికీ కాంగ్రెస్ మద్దతు ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత పిఎంకే 4 ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు పిఎంకే వాళ్ళు అన్నాడీఎంకేతో ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తామంటున్నారు. సిపిఐ, సిపిఎం ఇద్దరు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇది ముస్లిం లీగ్ పార్టీ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేయమని ఆల్రెడీ ప్రకటించేసిండ్రు. తర్వాత వీసీకే పార్టీ ఉంది, వీసీకే పార్టీ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కూడా మేము మద్దతు ఇవ్వము, మేము ఇంతే అని చెప్పిండ్రు. తర్వాత విజయకాంత్ పార్టీ వాళ్ళు సుముఖంగా ఉన్నారు ఆయనతో కలవనీకే. ప్లస్ ఏఎంకే కూడా ఒకరు కలవనీకి సిద్ధంగా ఉన్నారు. సరే, వీళ్ళందరూ కలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ 5, ఇది ఒక 4, 9, ప్లస్ ఈ 2 సిపిఐ 11, ప్లస్ ఈ 2 13, ప్లస్ ఇది ఒకటి 14, ఇది ఒకటి 15. ఈ 15 మంది ఎమ్మెల్యేలను కలిస్తే ఈజీగా గవర్నమెంట్ పెట్టేస్తారు. కానీ అంత అతుల బొంత అయిపోతుంది. ఇక ఒక్కొక్క పార్టీకి ఒక రకమైన సిద్ధాంతం ఉంది. ఆ విషయం చెప్తా. ఈరోజు మధ్యాహ్నం గవర్నర్ని కలవబోతున్నాడు విజయ్. గవర్నర్ కలిసేది ఏంటంటే ప్రమాణ స్వీకారం రేపటికి ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతున్నాయి, రేపే ప్రమాణ స్వీకారం అని చెప్తున్నాడు. ఆల్రెడీ గవర్నర్ను 15 డేస్ టైం అడిగిండ్రు బల నిరూపణ కోసం. 15 రోజులు మాకు అవకాశం ఇవ్వండి అని ఆయన అడగబోతున్నాడు. మిగతా వాళ్ళు ఎవరు అడిగే అవకాశం కూడా లేదు, కానీ ఒక 15 రోజులు టైం అడిగింది ఆయన ఆల్రెడీ. ఈ 15 డేస్లో ఆయన 118 మంది ఎమ్మెల్యేలను బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ బల నిరూపణలో ఎవరు వస్తారు ముందుకు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అన్నాడీఎంకే చాలా ఇంపార్టెంట్. అన్నాడీఎంకే బీజేపీ అలియన్స్లో పోటీ చేస్తే 47 సీట్లు వచ్చినాయి అన్నాడీఎంకేకు. ఈ అన్నాడీఎంకే ఏఐడిఎంకే విషయంలో తీసుకోవచ్చు మద్దతు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. అంటే అన్నాడీఎంకే అఫీషియల్గా కూడా మద్దతు ఏం ప్రకటిస్తలేదు, కానీ వీళ్ళ దగ్గర నుంచి ఒక 32 మంది ఎమ్మెల్యేలు 2/3 ఫార్ములా అంటే వీళ్ళు ఈ పార్టీ డిఫెక్షన్ లా నుంచి తప్పించుకోవచ్చు. మన దగ్గర కూడా చూసినాం కదా, పార్టీ నుంచి 2/3 ఎమ్మెల్యేలు కనుక పోతే వాళ్ళు ఇక పార్టీ ఫిరాయింపు చట్టం నుంచి తప్పించుకోవచ్చు. 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అన్నాడీఎంకేకు. ఇక్కడ నుంచి 32 మంది ఎమ్మెల్యేలు కనుక పోతే 2/3 ఫార్ములా కింద ఈ ఫిరాయింపులు ఏముండవు. ఇదంతా అన్అఫీషియల్, చీలిపోతున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు. అన్నాడీఎంకే పార్టీ నుంచి 32 మంది ఎమ్మెల్యేలు కాదు, 40 మంది ఎమ్మెల్యేల వరకు చీలిక ఉండొచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ చీలిక కనుక వస్తే డైరెక్ట్ 118 ప్లస్ 40 మెంబర్స్ అయిపోతే 158 అయిపోతుంది. ఇంకా అప్పుడు కూడా డోకా లేదు. కానీ ఇప్పుడు అన్నాడీఎంకే నుంచి వచ్చే చీలిక ద్వారా తీసుకోవాలంటే విజయ్ పార్టీ సెక్యులర్ అనే ఒక సిద్ధాంతంతో ముందుకు పోతుంది. కానీ వీళ్ళు బీజేపీతో కలిసి గెలిచారు కాబట్టి అనవసరంగా ఇంప్రెషన్ పడుతుంది, ఈ సెక్యులర్ పార్టీ అనే ఒక ముద్ర పోతుంది. బీజేపీ తర్వాత అన్నాడీఎంకే అలియన్స్తో గెలిచిన టీం తీసుకుంటే
ఎట్లా ఉంటుంది దాని మీద ఒక సమాలోచనలు నడుస్తున్నాయంట. దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ప్రకటించింది, ఏఐడిఎంకే ఎమ్మెల్యే, మేము చర్చలు జరుపుతున్నాం విజయ్ పార్టీ వాళ్ళతోన, మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని. కానీ పళనిస్వామి వాళ్ళు రెడీగా లేరు. పళనిస్వామి పార్టీ చీఫ్ ఇప్పుడు అక్కడ, ఆయన సిద్ధంగా లేడు. విజయవాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తలేదు. విజయవాళ్ళు కూడా ఇప్పటిదాకా ఏఐడిఎంకే విషయంలో వాళ్ళ దగ్గర నుంచి మద్దతు తీసుకోవాలన్నా వద్దా అనే విషయం మీద అఫీషియల్గా తీసుకోము అని ఎక్కడ చెప్పలేదు, సేమ్ తీసుకుంటామని కూడా ఎక్కడ చెప్పలేదు. కాకపోతే ఏమైద్దో అది ఆ చీలిక వస్తే, ఆ చీలిక ఏఐడిఎంకే నుంచి బయటకు వస్తే అప్పుడు ఇంకా 15 days టైం ఉంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారో తెలియదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా పెద్ద కంపెనీ. కాంగ్రెస్ ఏముంది, కాంగ్రెస్ మొన్నటిదాకా డిఎంకేతో ఉంది. అంటే ఎవరు అధికారం వస్తే అధికార పార్టీతో కలిసిపోవాలని కాంగ్రెస్ అనుకుంటుంది. అక్కడ బలం లేదు, ఏం లేదు. కాబట్టి ఇది అయిపోయి చిన్న పార్టీలాగా మారిపోయింది. అక్కడ తోక పార్టీలాగా మారిపోయింది నిజంగా చెప్పాలంటే. ఈ తోక పార్టీ ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళతో ఉండి ఇక మేము కూడా అధికారం ఉన్నాం, మా చేతిలో ఉండని చెప్పుకునే ప్రయత్నం నడుస్తుంది. మొన్న తమిళనాడులో కూడా ఉంది కాంగ్రెస్ అధికారంలో అన్నారు కదా, వాళ్ళకి వచ్చే వాళ్ళ బలం సింగిల్ డిజిట్. కానీ అధికారంతో ఉన్న పార్టీతో కలిసి మేము కూడా అధికారంలో ఉన్నామని చెప్పుకుంటారు. దానికోసం అని కాంగ్రెస్ తాతహాలాడుతుంది. ఆల్రెడీ రాహుల్ గాంధీ మాట్లాడిండు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ ఏంది? కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి మద్దతు తెలిపితే అక్కడ కూడా విజయ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. చాలామంది విజయ్ ఇన్ని సీట్లు వచ్చినాయి, విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని ఒక బిల్డింగ్ ఎక్కడైతే ప్రదర్శించినో అంటే పాజిటివ్గా ఉన్నారో, కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది అనగానే వాళ్ళు నీరుగారిపోయారు. మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా, మళ్ళీ కాంగ్రెస్ మద్దతు తీసుకుంటాడా విజయ్? ఆల్రెడీ డిఎంకేతో కలిసి ఉన్నారు కదా, డిఎంకేతో కాంగ్రెస్ కలిసి ఉండడంతోనే డిఎంకే అట్లా నాశనం అయిపోయిందనే చర్చ కూడా ఉంది. కాంగ్రెస్ సపోర్ట్ ఉండడంతోనే డిఎంకే అట్లా చచ్చిపోయింది ఆ పార్టీ. మళ్ళీ ఇప్పుడు టీవీకే దగ్గరకు వస్తే టీవీకే పైన కూడా జనాలకు విశ్వాసం పోతుంది. మళ్ళీ దీన్ని కూడా కాంగ్రెస్ చంపే ప్రయత్నం చేస్తుంది. కొన్ని రోజులు ఉండాలి విజయ్ పార్టీ, కొన్ని సంవత్సరాలు పాలించాలి. 5 ఏళ్ళు, ఇప్పుడు ఎట్లా 5 ఏళ్ళు వచ్చింది, ఇంకొక 5 ఏళ్ళు పాలించాలి, 10 సంవత్సరాలు పాలిస్తే బెటరు. కానీ కాంగ్రెస్తో కలిస్తే ఆయన మీద కూడా నా విశ్వాసం పోతుంది. ప్లస్ సెక్యులర్ పార్టీ ఉండొచ్చు, కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ ఉండొచ్చు, లేకపోతే విజయ్ పార్టీ కూడా సెక్యులర్ ఉండొచ్చు, సిద్ధాంతం సేమ్ ఉండొచ్చు. కానీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో పోయే పార్టీతో ఎందుకు పెట్టుకోవడం అనేది ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఇది ప్రస్తుతం అన్నా డిఎంకేతో బీజేపీతో ఉంది, అన్నా డిఎంకేతో ఉంది. పిఎంకే వాళ్ళు వచ్చేస్తారు, సిపిఐ సిపిఎం వీళ్ళందరూ కూడా వచ్చేస్తారని చెప్తున్నారు. ఇట్లా చాలా కాంప్లికేషన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు విజయ్కి 2 దారులు మాత్రమే మిగిలినాయి. విజయ్కి 2 దారులు ఏంటంటే, ఒకటి ఏఐడిఎంకే నుంచి ఆ చీలిక వస్తే ఆ చీలిక సపోర్ట్ తీసుకొని డైరెక్ట్గా వాళ్ళు ఒకవేళ 40 మంది కనుక వస్తే వాళ్ళు టీవీకే ఎమ్మెల్యేలు అయిపోతారు, అన్నా డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలు కారు. ఆ చీలిక వచ్చేసింది, 2/3 ఫార్ములా అమలు అవుతుందని అంటే వాళ్ళు టీవీకే ఎమ్మెల్యేలుగానే అసెంబ్లీలో భావించబడతారు, వాళ్ళు విలీనం అయిపోతారు అనమాట. మేము అన్నా డిఎంకేను విలీనం చేస్తున్నామని చెప్పి ప్రకటిస్తారు, స్పీకరే ప్రకటిస్తారు. కాబట్టి వన్ సైడ్ అయిపోతుంది, ఇక డోకా లేదు. లేకపోతే ఇదంతా అతుకుల పొంత అనమాట. వీళ్ళు 2, వీళ్ళు 3, వాళ్ళు 2, వీళ్ళు 2. వీళ్ళు వస్తే ఏమవుతుందంటే ఎప్పుడు ఎవరి మద్దతు ఉపసంహరించుకుంటారో తెలియదు. వాళ్ళ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చకపోతే రివర్స్ అవుతారు. అంటే మళ్ళీ ఎప్పుడు గవర్నమెంటు కింద మీదనే ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పడానికి లేదు. ఎప్పుడు ఏ డిమాండ్ తెర మీదకి వస్తుందో, ఎప్పుడు మద్దతు ఉపసంహరించుకుంటారో, ఎప్పుడు ఇంకా అదొక పెద్ద జింజాట. పాలన మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఈ పాలిటిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. వీళ్ళందరినీ ఎప్పుడు దువ్వుకుంటూ ఉండాలన్నమాట. ఒక పార్టీని కాదు దువ్వడం. ఇప్పుడు కాంగ్రెస్ను దువ్వాలి, తర్వాత పిఎంకేను దువ్వాలి, సిపిఐని దువ్వాలి, సిపిఎంను దువ్వుకుంటూ ఉండాలి. వీళ్ళంతా ఒకరున్నారు కాబట్టి పెద్ద మ్యాటర్ కాదు. ఏఎంకే కానీ విజయకాంత్ వాళ్ళ పార్టీ కానీ వీళ్ళది పెద్ద మ్యాటర్ కాదు. వీళ్ళేందంటే ఎంతసేపటికి అధికార పార్టీతో ఉంటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలను ఏం చేస్తారు, అధికార పార్టీతో ఉంటే పనులు చేసుకోవచ్చు, అధికార పార్టీతో ఉంటే ఇక కొంత పార్టీ బలం పెంచుకునే అవకాశం దొరుకుతుంది, అధికార పార్టీతో ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది ఒక దాంతో ఉన్నారు. వీళ్ళందరూ విల్లింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే కారణం. లేకపోతే కాంగ్రెస్ పార్టీ 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎందుకు మొన్నటిదాకా డిఎంకేతో ఎందుకున్నారు? ఇప్పుడు ఈయనేమి టీవీకే పార్టీ ఐఎన్డిఐఏ టీంలో ఏం చేరలే కదా. ఎన్డీఏ అంటే బీజేపీ, ఐఎన్డిఏ అంటే కాంగ్రెస్ కూటమిలో లేరు. ప్లస్ ఎలక్షన్స్లో సపరేట్గా పోటీ చేసింది, టీవీకేతో లేరు వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం వస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇదంతా కొంత క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. ఇదంతా క్లారిటీ దానికి 15 days పడుతుంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు, సీఎంగా ప్రమాణ స్వీకారానికి దీనికి ఏం సంబంధం లేదు. కానీ బల నిరూపణ అనేది చాలా ఇంపార్టెంట్. 15 days టైం పడుతున్నారు. అందుకే ఎందుకంటే ఒక క్లారిటీ నిర్ణయం తీసుకుందాము. ప్రజలు ఓట్లు వేసి 108 మంది ఎమ్మెల్యేలను గెలిపించడం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు అసలు మిగతా వాళ్ళు ఎవరి మద్దతుతో మొత్తం మ్యాచ్ ఫిగర్ను ఫుల్ఫిల్ చేయబోతుందని చాలా ఇంపార్టెంట్. ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. అందుకే అన్నా డిఎంకే నుంచి వస్తారు, కొందరు వేస్తున్నారు ఆల్రెడీ. అన్నా డిఎంకే మొత్తం మద్దతు తెలియబోతుంది, పళనిస్వామి సీఎం అవుతాడని. 108 సీట్లున్న విజయ్ ముఖ్యమంత్రి కాకుండా పళనిస్వామి ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నాయి ఒక పార్టీ. ఇక్కడ అన్నా డిఎంకేకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి.
మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నది నడిచింది, కానీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కూడా కాదు అది. కాబట్టి ఈ పార్టీ జయలలిత చనిపోయిన తర్వాత మొత్తం క్యాడర్ అంతా చిల్లంపొలం అయిపోయినారు. ఆ పార్టీ బేస్ కదిలింది, అందుకే వాళ్ళు థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయినారు. అంతకుముందు ఎవరు లేరు కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా కనిపించారు. బట్ ఈ విషయాలన్నీ కూడా క్లారిటీ రానికి ఇంకా కొంత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. బట్ విజయ్ మాత్రం ఆయన ప్రమాణ స్వీకారానికి మొత్తం రెడీ చేసుకున్నాడు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ ఇక్కడ ఎవరు మద్దతు ఇవ్వబోతున్నారు, అంతా అవకాశవాదమే, రాజకీయం మొత్తం అవకాశవాదమే. లేకపోతే డిఎంకేతో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు టీవీకి ఎట్లా వస్తారు, లేకపోతే బీజేపీతో ఉన్న పీఎంకే వీళ్ళకి ఎట్లా వస్తారు, ఇంకా వీళ్ళందరూ ఇండిపెండెన్స్ టైపు, వీళ్ళు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉంటారు. బట్ ఏం జరుగుతుందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ అయితే మనం తమిళనాడులో చూడబోతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.